90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? 61 సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి, 61 సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది, నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది. కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి, ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఎందుకో ఏమో నాకు అర్థం కాదు, పేద పిల్లల మీద పగబట్టిండి రేవంత్ రెడ్డి. ఆ పేద పిల్లలకు కనీసం ఇందాక పిల్లలు చెప్తున్నారు, సార్ పొద్దుగాల చలికాలం ఆడపిల్లలు వాళ్ళు ఆ సన్నీళ్ళతో స్నానం చేయలేకపోతున్నాం సార్, ఒక గీజర్ పెట్టింది సార్ అని ఆ పిల్లలు బతిలాడుతున్నారు. అరే నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకుంటావు, 100 కోట్లతోనే ఆ మెస్సీని తెచ్చుకొని ఫుట్బాల్ ఆడతావు. కనీసం మరి ఈ పిల్లలకి ఇంత వేడి నీళ్ళు వచ్చేటట్టు ఓ హీటర్ పెడితేంది? చలికాలం దుప్పట్లో, బ్లాంకెట్లో, షటర్లో ఇవ్వచ్చు కదా. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో బ్లాంకెట్లు రాలేదు, దుప్పట్లు రాలేదు. ఆడపిల్లలకు కూడా చన్నీళ్లతో చలికాలంలో 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇవాళ చలికాలం గిజగిజ వణికిపోతూ చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు పిల్లలు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాలు, సింగరేణిలో కోటలు బాగు చేయడానికి పైసలు లేవు, సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి కోటలు బాగు ఏమి పైసలు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికంతా కూడా ఏవేగించుకుంటున్నారు. రెండవది, ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా ఒకటే అంటున్నారు, భర్తకు పెన్షన్ ఉంటే భర్త చనిపోతే భార్యకు వస్తుంది తప్ప భార్యకు వయసు మిగిలినా కూడా పెన్షన్ వస్తలేదు. 3 రకాల పెన్షన్లు, అసలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, అప్లోడ్ చేసిన ద్వారా పెన్షన్ లేవు. ఇవాళ భర్తలు చనిపోయిన అనేక మంది వాళ్ళకు పెన్షన్ లేవు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు పెన్షన్ లేవు. 4,000 రూపాయలు 6,000 రూపాయలు దేవుడెరుగు, కానీ ఉన్నదాన్ని కూడా ఇస్తలేరు. ఏ ఊరిపోయినా గ్యాస్ సిలిండర్ల మీద కూడా ఎప్పుడో ఒక 4 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో వాడుకున్న గ్యాస్ సిలిండర్లు యావరేజ్, అంతకుముందు 3 సిలిండర్లు వాడినారు, 4 సిలిండర్లు వాడిని చెప్పి వాటికే ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సిలిండర్లు కూడా డబ్బులు పడతలేవు. కేంద్ర ప్రభుత్వ పరమైన 46 రూపాయలు మాత్రం ఒక సిలిండర్ మీద టంచన పడుతుంది తప్ప
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిలిండర్ల మీద ఇచ్చే సబ్సిడీ మాత్రం పడతలేమని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఆడారు సీఎం గారు. దానికోసం మా సింగరేణి కార్మికుల యొక్క చెమట రక్తంతో సింగరేణి బిడ్డలు సంపాదించినటువంటి 10 కోట్ల రూపాయలని కూడా ఆ ఈవెంట్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. అసలు ఎందుకోసం ఆ మ్యాచ్ ఆడినరు, ఆయన రావడం వల్ల మనకి ఏం లాభం అయింది, ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. సీఎం గారు ఫుట్బాల్ బాగా ఆడతారని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి 10 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఉండి తప్పితే ఎందుకు కూడా అది మరి పనికొచ్చే మ్యాచ్ లాగా కనబడడం లేదు. దీనికోసం సింగరేణి నుంచి డబ్బులు తీసుకోవడం, దానికోసం జీవోను మార్చడం, ఒక జీవో ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్లో, సింగరేణి ఏరియాల్లో, అట్లాంటి ఏరియాస్లో మరి ఏదైతే డబ్బు అక్కడి ప్రజలకు చెందాలో ఆ ప్రజలకు చెందకుండా వేరే వైపు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకే సీఎం గారు సింగరేణి నుండి కొడంగల్కు చాలా డబ్బులు తీసుకొని వెళ్ళిండ్రు. ఇప్పుడు అదే ఒరవడిని కొనసాగిస్తూ రాష్ట్రంలో అనేక ఇట్లాంటి కార్యక్రమాలకు సింగరేణి డబ్బులు మళ్లించడం అన్నది కరెక్ట్ కాదు. సింగరేణి కాలుష్యం వల్ల సింగరేణి నుంచి వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆయా ఏరియాస్లో ప్రజలకు ఉంటాయి కాబట్టి అక్కడే ఆ డబ్బు పోతే బాగుండదని చెప్పి నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడం, మన రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడం అనేది తెలంగాణ ప్రజలకైతే పనికిరాలేదు, కానీ వాళ్ళు రీల్స్ చేసుకోవడానికి పనికొచ్చింది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో తీవ్రంగా ఖండించాలి. ఆ 10 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ ఫండ్ నుంచి సింగరేణికి వెనక్కి కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ సాకర్ ఆడడానికి రేవంత్ రెడ్డితో వస్తున్నాడట. దానికి 3,000 మంది పోలీసులు, 100 కోట్లు ఖర్చు. మన ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రం రేవంత్ రెడ్డి వెళ్ళి ఫేక్ అగ్రిమెంటో ఫేక్ చెక్ ₹1 ఇవ్వలేదట, 1000 కోట్లు ఇస్తున్నానని చెప్పి. అక్కడ మమతా బెనర్జీ కల్కట్టాలో 18 కోట్లు ఖర్చు పెట్టి స్టాచ్యూ కట్టిందట ఈ మహానుభావుడికి. మదర్ తెరిసాకు కట్టావా? 200 దేశాల్లో సేవ చేసిన ఆవిడికి. మహాత్మా గాంధీ ఓకే దేశపిత, అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ ద కంట్రీ. వీడెవడు సాకర్ ప్లేయర్, వీడికంటే 1000 రెట్లు ఎక్కువ ఎవాండర్ హోలీఫీల్డ్, మైక్ టైసన్ ఓడించాడు 2 times. మన ఇండియా నాతో ఎన్నిసార్లు వచ్చాడు? 2013 ఢిల్లీలో తాల్కోత్రా స్టేడియంలో మోకరించి బ్లెస్సింగ్ తీసుకున్నాడు. 97లో మహేష్ భూపతి 12-time గ్రాండ్ టైమ్ విన్నర్, మీరందరూ చూశారు ఇదే సికింద్రాబాద్లో. నేను కూర్చుంటుండి వచ్చి మోకరించాడు, ఫ్రంట్ పేజ్ స్టోరీలు వచ్చాయి. అర్జెంటీనా ప్రెసిడెంట్ వచ్చి మోకరించాడు, జార్జ్ బుష్ మోకరి. అలాంటిది మన దేశం ఎక్కడికి తీసుకెళ్తున్నాం? మన యూత్కి ₹1,00,000 ఖర్చు పెట్టడం, స్కాలర్షిప్లు ఇవ్వం, యూత్ని ట్రైనింగ్ ఇవ్వం, స్పోర్ట్స్లో ధ్యానం పెట్టు. సునీల్ దత్ అని, సంజయ్ దత్ ఫాదరు, అప్పుడు సుశీల్ కుమార్ సింధే చీఫ్ మినిస్టర్, 10 లక్షల మంది ముంబై వచ్చినప్పుడు నేను అన్నా, సునీల్ దత్ మీరు స్పోర్ట్స్ మినిస్టరు, మీరు కాన్సన్ట్రేషన్ అంతా మన ఇండియా. ఏం చైనాకి 50 నుంచి 100 గోల్డ్ మెడల్, రష్యాకి 50 నుంచి 100 గోల్డ్ మెడల్స్, అమెరికా నుంచి 50 నుంచి 100 గోల్డ్ మెడల్స్, మన దేశానికి చిప్పలా ఏ గోల్డ్ మెడల్స్? ఒక క్రికెట్లో ఏదో క్రికెట్ ప్లేయర్స్ తప్ప 20 దేశాలు ఆడుతాయి. 200 దేశాల్లో ఆడిన ఆటకు మనకు గోల్డ్ మెడల్స్ వేయి. కారణం రాజకీయ నాయకులు. మెస్సీ కొరకు 100 కోట్లు ఖర్చు పెడతారు, విగ్రహాలు కడతారు. మరలా అక్కడ పటేల్కి విగ్రహం కట్టారని 3,000 కోట్లు ఖర్చు పెట్టారని ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు తిడతారు. డబుల్ స్టాండర్డ్. మన స్టూడెంట్స్ని మాత్రం పట్టించుకోవట్లేదు. మార్పు రావాలి. వినండి, వాడిస్తే మనకేంటి, వాడు రాకపోతే మనకేంటి? రాజకీయ నాయకులకి పని పాటలేక దోచుకున్న 1,00,000 కోట్లు. రాహుల్ గాంధీ ప్రత్యేక ఫ్లైట్లో మెస్సీని కలడానికి ఢిల్లీ నుంచి వస్తున్నాడు. యథా రాజా తథా ప్రజ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇంత అవినీతి చేయబట్టే రేవంత్ రెడ్డి మొత్తం దోచుకుంటున్నాడు అని ఇంతమంది ఆరోపణలు. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. మన దేశాన్ని చైనా కంటే, అమెరికా కంటే, రష్యా కంటే నెంబర్ 1 చేసి తీరాలి. యూత్, షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.